రైట్, ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు 14 సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తుల సంపాదనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ప్రారంభించారు. ఇక జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావు నివాసంతో పాటు మరో 2 సిబ్బంది ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. జాయింట్ సబ్ రిజిస్టర్ పందిగల్లుపల్లి రామకృష్ణ లక్ష్యంగా సోదాలు జరుగుతున్నాయి. అయితే ఆయనతో పాటు మరో 5 సిబ్బంది ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం బ్యూరో శ్రీను అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి? అలాగే 6/11/2025 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో భాగంగానే ఈ రోజు ఏకకాలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ప్రాంతాలలో 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావుతో పాటు 2 సిబ్బంది నివాస ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే భోగాపురం జాయింట్ సబ్ రిజిస్టర్ రామకృష్ణతో పాటు 5 సిబ్బంది నివాస ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఏసీబీ అధికారులు గతంలో ఏదైతే కేసులు నమోదు చేశారో దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టత చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏసీబీ దాడులు అంటే మార్నింగ్ నుంచి కూడా ఏసీబీ దాడులు అనేది జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్ కావచ్చు, అలాగే ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులలో ఏమైనా డాక్యుమెంట్స్ అలాగే ఏమైనా దొరికాయంటారా? అయితే ఏదైతే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయాల పైన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో భాగంగానే ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో కార్యాలయాల సిబ్బంది నివాస ప్రాంతాలలో దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతుంది, అలాగే విజయనగరంలో కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పలు విలువైన పత్రాలు కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీని మీద ఇంకా ఒక స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. Right, Srinivas, right. Thank you for the updates.